హాయ్ ఫ్రెండ్స్, వీళ్ళెవరో తెలుసా మీకు? తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో మొత్తం చూడండి. వీళ్ళైతే నేను ఎక్కడ పూజ చేస్తున్నాను, ఎక్కడ పూజకి వెళ్ళాను, ఏమేం చేస్తున్నాను అనేది పూర్తి వీడియో కావాలంటే ఈ వీడియో మాత్రం చూడండి ఫ్రెండ్స్. నేను ఎక్కడ ఉన్నాను అనేది కూడా మీకు స్పష్టంగా తెలుస్తుంది. ఎవరో కదండి, మా చిన్న ఆడపడుచండి. మా చిన్న ఆడపడుచు అయితే వరలక్ష్మి వ్రతం చేస్తుంది. మేమైతే పిలవగానే అక్కడికైతే వెళ్ళాము. చూడండి మేము ఎలా ప్రిపేర్ చేస్తున్నాం, ఏమేమి పెడుతున్నాం, ఎన్ని నైవేద్యాలు చేసామనేది ఈ వీడియో పూర్తిగా చూస్తే మీకు అర్థమవుతుంది. అలాగే మేము పూజ ఎలా చేసామనేది కూడా మీరు చూసి మాకు చెప్పండి కామెంట్ రూపంలో. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి మొత్తం వీడియో ఎలా చేస్తున్నాం, ఏమేం చేస్తున్నాం, ఏం ప్రసాదాలు వండాము, ఎలా డెకరేషన్ చేస్తున్నాం. మాకున్న దాంట్లోనే డెకరేషన్ చేస్తున్నామండి. మా ఆడపడుచుతో అయితే ఫోటో కడిగి పూజ అయితే చేస్తుంది. చూడండి పూర్తి వీడియో. చూసారు కదా ఫ్రెండ్స్, మాడపడిచి అయితే ఫోటో పెట్టింది. పెద్ద ఫోటో పెట్టచ్చు అనుకోవచ్చు, కానీ మనము ఇంట్లో ఉన్న ఫోటోతోటే పూజ అయితే చేస్తున్నాం. నైవేద్యాలు అయితే 5 రకాల నైవేద్యాలు, వాటితో పాటు యాపిల్స్, ఆరెంజెస్ అవి కూడా ఉన్నాయండి. మేమైతే నైవేద్యంగా పెట్టినాము. ఏమేమి పెట్టామన్నది పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. మేమైతే పూజలో మట్టి ప్రమిదలు పెట్టామండి. మట్టి ప్రమిదలు ప్లస్ పక్కకైతే ఇట్లా అమ్మాయిలు ఇట్లా దీపాలు పెట్టుకొని ఉన్నవైతే సైడ్కి అయితే డెకరేషన్ కోసం పెట్టాము. మట్టి ప్రమిదల్లోనే అవే కొత్తగా తీసుకొచ్చింది మాడపడిచి అయితే, వాటిలోనే నూనె పోసి దీపాలు అయితే పెట్టేసినాం. మాడపడిచి అయితే ఫోటోకి అస్త్రం వేసి పూలమాల వేసింది. చూడండి, పూజకి కావాల్సినవన్నీ మేమైతే ఏర్పాటు చేస్తున్నాం. ఇది ఇలాగే చేస్తున్నారా మీరు కూడా? మేమే తప్పు చేస్తున్నామా, ఒప్పు చేస్తున్నామా అనేది మాకు చెప్పండి. ఏదైనా తప్పులు ఉంటే క్షమించండి.
చూసారు కదా ఫ్రెండ్స్, సైడ్కి అయితే ఒక ఆడ మనిషి ఇట్లా మోకాళ్ళ మీద కూర్చొని దీపం పట్టుకొని ఉన్నట్టుగా. మేమైతే అవి 5 ఉండే కానీ ఒకటి పగిలిపోయిందట. 4 పెట్టామండి, సైడ్లకి అట్రెండు ఇట్రెండు పెట్టాము. మంగళహారతి ప్లేట్ అయితే చూడడానికి చాలా అందంగా ఉంది. దానికి కావాల్సినవి అన్నీ అల్లనే ఉన్నాయండి. మేమైతే ఏమేమి చేస్తున్నాం, ఎలా చేస్తున్నాం అనేది చూడండి. నైవేద్యాలతో పాటు ఫ్రూట్స్ కూడా పెట్టాము. ఎలా చేస్తున్నాము, ఎలా డెకరేషన్ చేస్తున్నాం అనేది పూర్తి వీడియో చూడండి. దీపాల మధ్యలో అయితే చిన్న రాగి చెంబుతో అయితే కలశం ఏర్పాటు చేశామండి. మేమైతే పెద్దగా పెట్టలేదు, ఎందుకంటే ఇదిగో అక్క చూడండి గౌరమ్మను చేస్తుంది, అలాగే వినాయకుడిని చేస్తుంది. ఏ పూజలో అయినా వినాయకుడు కంపల్సరీ ఉండాలి కదా, అందుకనే అక్క మొదలైతే వినాయకుడిని వేస్తుంది, ఆ తర్వాత గౌరమ్మను కూడా వేస్తుంది. మాకైతే పూజలో గౌరమ్మను వినాయకుడిని రెండింటిని పెడతామండి. మీరు ఎలా పెడతారో కూడా కామెంట్ రూపంలో చెప్పండి. మేమైతే ఫోటో దగ్గర పెట్టి ఫస్ట్ వినాయకుని పూజ అయినాకనే మేమైతే కలశ పూజ, తర్వాత లక్ష్మీదేవి పూజ ఇవైతే చేస్తాం. మీరు ఇలాగా చేస్తారా లేదో చెప్పండి. మా ఆడపడిచి అయితే వినాయకుడిని గౌరీదేవిని అయితే పెట్టేసింది. అక్కడైతే వస్త్రాలు వేసింది. ఇంకా పూజకైతే అన్ని సిద్ధంగా ఏర్పాటైతే చేసాం. మా ఆడపడిచి అయితే ఇలా మేమైతే సింపుల్గానే రెడీ అవుతామండి. మాకున్న దాంట్లోనే మేము పూజ చేస్తున్నాము. చూడండి మా పూజ ఎలా ఉంది, ఎలా నైవేద్యాలు పెట్టాము, ఎలా వాయినాన్ని పెట్టాము, ఎలా డెకరేషన్ చేసాము అనేది చెప్పండి, ఓకేనా? ఇంకా అన్నిటికన్నా ముందు కాళ్ళకైతే పసుపు రాస్తున్నా, ఎందుకంటే పూజలో కూర్చునే అమ్మాయి ఖచ్చితంగా పసుపు కాళ్ళకు ఉండాలి.
కాళ్ళకి పసుపు రాయిందైతే పూజ చేయరు మా సైడు. మేమైతే ఇంకా మహాలక్ష్మిలా పూజిస్తాం కాబట్టి ఆడపడుచుకైతే ముందుగానే పసుపు రాస్తున్నా. చూడండి పూర్తి వీడియో. ఇంకా అన్నిటికన్నా ముందైతే దీపాలు అయితే వెలిగించాం. దీపాలు వెలిగించడంతో పూజ అయితే స్టార్ట్ అవుతుందండి. దీపాలు వెలిగించి అగరబత్తి ముట్టేయడంతో పూజ స్టార్ట్ చేయడానికి అయితే సిద్ధమవుతున్నది మా ఆడపడుచు. చూడండి. పూజలో అయితే కూర్చుంటుందండి. ఇంకా కంకణం కట్టుకొని పూజలో కూర్చోవడానికి అయితే సిద్ధమవుతుంది. ఇంకా ఇక్కడ నుండి అయితే పూజ పుస్తకం చదవడానికి అయితే నేనే కూర్చున్నానండి. వరలక్ష్మి వ్రత పుస్తకం అనేది దొరుకుతుందండి. ఆ పుస్తకాన్ని అయితే చదివి మేమైతే పూజ మొత్తం పూర్తి చేసామండి. ఫస్ట్ పూజలో గణపతి దేవుణ్ణి పూజించడం అనేది ఉంటుందండి. మేమైతే ముందుగా గణపతి దేవుణ్ణి పూజిస్తున్నాము. చూడండి మొత్తం వీడియో.
ముందుగా గణపతి దేవునికి అయితే మా ఆడపడుచు పూజ చేస్తుందండి. ఆ ఫోటో ముందే తమలపాకులు వేసి గణపతి దేవుడిని అయితే పెట్టారండి. గణపతి దేవునికి పూజ చేయడం అయితే అయిపోయింది. ఇంకా గణపతి దేవుని పూజ తర్వాత గౌరీదేవి పూజ అయితే చేశారండి. చూడండి, మొత్తం వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది. గణపతి పూజ తర్వాత కలశ పూజ అయితే చేస్తుందండి. కలశ పూజ చేయడం ఎలాగో చూడండి. మేమైతే కలశ పూజ చిన్న రాగి చెంబులో మాత్రమే చేసామండి. అందరూ కలశ పూజ పైన కొబ్బరికాయ పెట్టి వేస్తారు. మేమైతే కొబ్బరికాయ పెట్టలేదండి. అంటే కొబ్బరికాయ పెట్టి అమ్మవారిని తయారు చేసి చేస్తారు. మేమైతే కలశం పైన ఆకులు పెట్టేసి పైన మందార పువ్వు పెట్టేసి మాత్రమే కలశ పూజ చేస్తున్నామండి. కలశ పూజ అయిపోయింది. అగరబత్తి కూడా ముట్టిస్తుంది చూడండి. అన్ని పూజలు అయిపోయాయండి. ఇంకా వరలక్ష్మి పూజ అయితే స్టార్ట్ చేసామండి. ఇప్పుడే వరలక్ష్మి పూజ చదవడానికి అయితే నేనే కూర్చున్నానండి బుక్ పట్టుకొని. ముందుగా చూడండి, మేము పూజ విధానంలో ఏదైనా తప్పులు ఉంటే క్షమించండి అని దేవుని కూడా అడిగాను. ముందుగానే అడిగి పూజ వ్రతాన్ని అయితే నేను చదవడం ఆచరించాను. ఏ విధంగా పూర్తయిందనేది ఫుల్ వీడియో చూడండి. మీ ఆశీస్సులు, అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. పూజలో అయితే పంచామృతాలతో అభిషేకం చేయడం అనేది ఉందండి. అందుకని మాడపడిచి అయితే పంచామృతాలతో అభిషేకం చేస్తూ ఉంది. ఆ తదనంతరం పసుపు, కుంకుమ, అక్షంతలు, అగరబత్తులు అన్నీ వేయాలి అనేసి పూజలో ఉంది. మేమైతే అదే విధంగా ఆచరించామండి. చూడండి.
వరలక్ష్మీ దేవతాయే స్థానం సమర్పయామి. స్నానానంతరం వరలక్ష్మీదేవిని ఎలా ఆచరించాలి అనేది అయితే వరలక్ష్మీదేవి పుస్తకంలో పూర్తిగా ఉందండి. పుస్తకం చదివితే చాలండి, మనకి ఏ అయ్యగారు లేకున్నా కూడా మనం పూజ అయితే దిగ్విజయంగా కంప్లీట్ చేయొచ్చండి. ఈ విషయం నాకు కూడా అదే రోజు తెలిసిందండి. నేనైతే ఇదివరకు ఎప్పుడు వరలక్ష్మి వ్రతం చేయలేదు. చేసిన వారి దగ్గరికి వెళ్ళాను. ఈరోజైతే స్వయంగా నా చేతులతో నేను పుస్తకం చదివి పూజ అయితే పూర్తి చేశానండి. చూడండి. పూర్వంలో చారుమతి అనే ఒక ఆవిడకి శివుడు కలలో కనిపించి, శివపార్వతులు అనేది కలలో కనిపించి ఈ వ్రతాన్ని ఆచరిస్తే చాలా మంచి జరుగుతుంది అని చెప్పడం జరిగిందండి. దాని గురించే పుస్తకంలో అయితే ఉంది. నేనైతే ఈ పూజ చేసినందుకైతే చాలా సంతోషంగా ఫీల్ అయ్యాను. ఆ బుక్ చదవడం నాకు ఒక అదృష్టంలాగా భావించాను. ఎందుకంటే అంత తెలుసుకున్నందుకు నాకైతే చాలా హ్యాపీగా అనిపించిందండి. ఈ పూజ మొత్తం పూర్తయ్యేసరికి నేను కూడా పూజ చేసుకుంటే బాగుండేమో అనిపించింది. కానీ చూద్దాం, దేవుడు కనికరిస్తే నెక్స్ట్ ఇయర్ చేయొచ్చేమో అనుకున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి. బంధువులతో కలిసి భుక్షించగా వాహనాలలో స్త్రీలు తమ ఇళ్లకు వెళ్ళిపోయారు. ఆ రోజు నుంచి చారుమతితో పాటు పలువురు స్త్రీలు ప్రతి సంవత్సరం వరలక్ష్మీదేవిని పూజిస్తూ సకల సంపదలతో సుఖంగా ఉన్నారు. ఈ వ్రతం చేసిన వారికి సర్వ సంపదలు కలుగుతాయి. ఈ వ్రతాన్ని అన్ని కులాల వారు చేయవచ్చు. ఈ కథను విన్నవారికి, చదివిన వారికి వరలక్ష్మీదేవి అనుగ్రహం లభించి సకల శుభాలు కలుగుతాయి. ఇది సౌభాగ్యదాయకం. సర్వ రోగాలు, సకల రుణాలు వారించి పూజ విధానం ఎలా డెకరేషన్ చేసాము, ఎలా చేసాము, ఆడపడిచి అయితే అన్ని గ్రీన్ గాజులే తీసుకొచ్చిందండి. పూజ మందిరం ఎలా ఉంది, ఎలా చేస్తున్నాం అనేది పూర్తి వీడియో అయితే చూడండి. పూజ అయితే కంప్లీట్ అవ్వడానికి వచ్చిందండి. ఇంకా
జయమంగళం జయమంగళం నిత్యశుభమంగళం శ్రీ మహాలక్ష్మికి శుభమంగళం ఆదిలక్ష్మి నీకు ఆశీస్సులందించు ఆదిలక్ష్మి నీకు జయమంగళం నిత్య శుభమంగళం శ్రీ మహాలక్ష్మికి జయమంగళం నిచ్చు మా తల్లికి తులతోగు భాగ్యాల నిచ్చు మా తల్లికి జయమంగళం నిత్య శుభమంగళం శ్రీ మహాలక్ష్మికి జయమంగళం మమ్మేలు మా తల్లి శ్రావణాలక్ష్మికి మమ్మేలు జయమంగళం. ఇంతటితో పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి. మంగళహారతి కూడా అయిపోయింది. ఇంకా వాయినాలు ఇవ్వడం మాత్రమే ఉందండి. ఇంకా వాయినాలు తీసుకోవడానికైతే మేమైతే సిద్ధంగా ఉన్నాము. చూడండి ఈ వాయినం ఎలా ఇస్తుంది. ఇచ్చుకుంటేనమ్మ వాయినం పుచ్చుకుంటేనమ్మ వాయినం అనే వాయినం అయితే ఇచ్చుకున్నామండి. ఇదండి మా పూజ విధానం. మరి మీ అందరికీ నచ్చిందా లేదా కామెంట్ రూపంలో అయితే కామెంట్ చేయండి. మా పూజకైతే చిన్న పెద్ద తేడా ఎవరూ లేకుండా అందరము ఉన్నామండి. ఇంకా చివరిలో కొబ్బరికాయ కొట్టేస్తే పూజ అయితే కంప్లీట్గా ఈ పూజ చదివిన నాకైతే లక్ష్మీదేవి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇంతటితో ఈ వీడియో అయితే అయిపోయింది. మా ఆడపడుచు అయితే ఇంకా వాయినం ఇవ్వడం అయితే మిగిలింది ఫ్రెండ్స్. చూడండి ఆ రోజైతే మొత్తం ఆడపడుచు వాళ్ళ ఇంట్లోనే కేటాయించడం జరిగింది. ఇంకా ఈవినింగ్ 6-5 అలా ఇంటికి వచ్చేసామండి పూజ మొత్తం అయిపోగానే. ఓకేనా ఫ్రెండ్స్, మరి మీరు కూడా ఈ విధంగానే పూజ చేస్తారా, ఏ విధంగా చేస్తారు అనేది మాకైతే కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. ఈ లక్ష్మీదేవి అమ్మ అనుగ్రహం అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బాయ్ మరి, బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.